తను ముఖ్యమంత్రి కాకుండా సోనియా గాంధీ అడ్డుకుంటోందన్న కడుపు మంట తప్ప కాంగ్రెస్ పార్టీతో ఏమీ గొడవలు పడలేదు జగన్ అప్పట్లో. తను బయటకొచ్చేసి ఆ తర్వాత పార్టీ పెట్టుకుని తన వ్యవహారం చేసుకున్న సందర్భంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేశాడు. అప్పుడు ఈ కాంగ్రెస్‌ని విమర్శించలేదు. ఈరోజు కూడా కాంగ్రెస్‌ని ఒక్క ముక్క కూడా మాట్లాడ్డు అతను. అదే సందర్భంలో బీజేపీని కూడా విభేదించడు, బీజేపీ కూడా గొడవపెట్టి ఎవడు కేంద్రంలో ఉంటే వాళ్ళతో మనకు గొడవలు ఎందుకు అనేటటువంటి మెంటాలిటీ. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు అనవసరమైన కేంద్రం గొడవల్లో మనం ఏలు పెట్టకూడదు అన్నటువంటి. అంతే తప్పించి మోడీ మీద అపారమైన ప్రేమ కాదు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా తేలుతున్నటువంటి అంశం. ఏదైతే తను తీసుకున్నటువంటి కీలకమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ప్రధానమైనటువంటిది ఈ సర్ మీదన కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగాల్లో 92 లక్షల ఓట్లు తీసేశారు. మమతా బెనర్జీ నియోజకవర్గంలో 46 లక్షల ఓట్లు తీసేశారు. 42 లక్షల ఓట్లు అక్కడ ఎన్నికల్లో తేడాలు వచ్చేసినాయి. తమిళనాడులో దాదాపు 72 లక్షల ఓట్లు తీసేశారు. అక్కడ తేడాలు వచ్చేసినాయి. కాబట్టి సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే సర్ అనేటటువంటిది ఎన్నికల సంఘం కేంద్ర కుమ్మక్కాయ చేస్తుందని పరోక్షంగా చేసినటువంటి ప్రత్యక్ష ఆరోపణ.